హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వీలాగ్స్. మరి ఈ రోజు అయితే అండి మీ అందరి కోసం మరొక మంచి రీయూజబుల్ ఐడియాతో వచ్చేసాను. సో మరి ఈ రోజు రీయూజబుల్ ఐడియా ఓల్డ్ జీన్స్తో తయారు చేస్తున్నాం. మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ అందమైన వాటర్ బాటిల్ బ్యాగ్ అనేది మనం ఈరోజు ఓల్డ్ జీన్స్తో తయారు చేసిన రీయూజబుల్ ఐడియా. సో మరి పిల్లలు అయితే కింద ఆడుకునేదానికి వెళ్ళినప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇటువంటి బ్యాగ్లో వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవచ్చండి. చాలా సులువుగా కూడా ఉంటుంది. సో మరి ఈ అందమైన వాటర్ బాటిల్ బ్యాగ్ అనేది ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా అండి ఇక్కడ నేను పాత జీన్స్ అనేది తీసుకున్నాను. సో ఈ జీన్స్ ప్యాంట్ అండి స్లిమ్ ఫిట్ జీన్స్. సో మనకి ఒక కాల్ అనేది ఆ సైడ్ మనం మార్కింగ్ అనేది చేసుకుంటామండి. దాని మీద బాటిల్ పెట్టుకొని బాటిల్ కన్నా కొంచెం తక్కువగా మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఆల్రెడీ ఇది స్లిమ్ ఫిట్ జీన్స్ కాబట్టి సేమ్ బాటిల్ ఎంత ఉందో సేమ్ ఆ జీన్స్ ప్యాంట్ కూడా అదే విడుతుందండి. సో దానికోసం నేను సైడ్లో అయితే కట్ చేయడం లేదు. ఆల్రెడీ స్టిచ్చింగ్ పార్ట్ అలానే నేను పైన కింద కట్ చేసుకొని తీసుకుంటున్నాను. సో సైడ్లో మనం స్టిచ్చెస్ వేయకుండా సరిపోతుందండి. సో మరి ఇప్పుడైతే కింద బాటమ్ కోసం నేను ఒక సర్క్యులర్ షేప్లో డ్రాయింగ్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఈ సర్కిల్ షేప్ అనేది మనం కట్ చేసుకోవాలి. సో బేస్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మనం దానికి సరిపడేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే నేను మార్కింగ్ చేసి కట్ చేసేసుకున్నాను. సో కట్ చేసుకున్నాక మనం ఈ ప్యాంట్ని రివర్స్ చేసుకొని అప్పుడు మనం ఈ బాటంలో ఈ బేస్ అనేది మనం స్టిచ్ అనేది రౌండ్గా వేసుకోవాలండి. సో ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే రెడీ అయిపోయింది కదండి. దీని లోపల లైనింగ్ వేయడం కోసం సేమ్ ఇదే మెజర్మెంట్తో నేను ఒక కుర్తీ క్లాత్ అనేది తీసుకొని సేమ్ ఇదే మెజర్మెంట్తో నేను కట్ చేసుకుంటున్నానండి. ఇక బేస్ కూడా మనకి ఎంత కావాలో సేమ్ అదే మెజర్మెంట్తో ఇంకొక సర్కిల్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు మనకి రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ సర్కిల్ బేస్ కూడా రెడీ అయిపోతుంది. సో మరి ఇంతవరకు మీరు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. సో మరి స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. కింద బాటమ్ బేస్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, సర్కిల్గా నేను రౌండ్గా స్టిచ్ అనేది వేసేసుకున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం లైనింగ్ అయితే అండి సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మధ్యలో కొంచెం ఓపెన్ అనేది పెట్టుకొని బాటమ్ కూడా బేస్ అనేది స్టిచ్ చేసుకొని సైడ్లో స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఆ ఓపెన్లోంచి మనం తర్వాత రివర్స్ చేసుకోవాలి. అందుకే కాస్త ఓపెన్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక 2 పీసెస్ మనం తీసుకుందామండి. ఈ ప్యాంట్ అయితే డబల్ సైడ్ ఇంకొక కలర్ ఉంటుందండి. లోపల ఒక కలర్ పైన ఒక కలర్. సో నేనైతే ఇక్కడ రివర్స్లో నేను లోపల ఉన్న గ్రీన్ క్లాత్ అనేది ఇప్పుడు పై పక్కకు తీసుకుంటున్నానండి. సో బాటిల్ పైన ఆ కటింగ్ ఉంది కదండి మెయిన్ ఫ్యాబ్రిక్, అది ఎంత మెజర్మెంట్ ఉందో సేమ్ అదే మెజర్మెంట్కి నేను ఈ పీసెస్ అనేవి అటాచ్ చేసుకొని సైడ్లో కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకొని పెట్టుకున్నానండి. ఎగ్జాక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఈ విధంగా మెజర్ చేసుకోండి. సో పైన అయితే ఒక 1 ఇంచ్ విడ్త్తో నేను ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి, తర్వాత డోరీ ఇన్సర్ట్ చేయడానికి. సో మరి బాటిల్ హ్యాంగింగ్ కోసం నేను ఆల్రెడీ ప్యాంట్కి ఉంటుంది కదండి సైడ్లో స్టిచ్ వేసి అది అలానే డైరెక్ట్గా నేను కట్ చేసుకొని హ్యాంగింగ్ కోసం నేను బెల్ట్ లాగా ఇక్కడ తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మళ్ళీ అయితే నేను ఫోల్డ్ చేసేమి కుట్టడం లేదు. సో ఈ విధంగా కిందకి పక్క పెట్టుకొని ఈ విధంగా హ్యాండిల్ అనేది స్టిచ్ చేసుకోవాలండి ఫస్ట్. ఇక హ్యాండిల్ స్టిచ్ చేశాక మనము పైన డోరీ కోసం తీసుకున్నాం కదండి క్లాత్ ఫోల్డ్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని రౌండ్గా ఇలా కుట్టుకోవాలండి. సో 2 అయిపోయాక ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది రివర్స్లో ఈ విధంగా లోపలికి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, పైకి రివర్స్ ఉండాలండి. సో రైట్ సైడ్ ఇలా లోపలికి పెట్టి స్టిచ్ వేసుకొని ఆ తర్వాత ఆ ఓపెన్లోంచి మనం ఈ విధంగా రివర్స్ చేసామంటే ఇన్సైడ్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. ఇక ఓపెన్ కూడా క్లోజ్ చేసేసేయాలి, స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా చూసామంటే మనకి కుట్టిన ఆ కుట్లని లోపలికి వెళ్ళిపోయి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వేసుకొని మనం టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే నీట్గా ఫినిషింగ్ అనేది అయిపోతుందండి. చూసారు కదా, చాలా సులువుగా ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక డోరీ పార్ట్ అనేది చూద్దాం. ఇక్కడైతే నేను గోల్డెన్ డోరీ ఉంటుంది కదండి, అది ఒక పీస్ తీసుకున్నాను. ఒక 1/2 మీటర్ తీసుకుంటే సరిపోతుందండి. దీని లోపలికి ఇన్సర్ట్ చేసుకొని ఇక ఈ డోరీని లాక్ చేయడానికి మనం ఈ లాకర్ని యూజ్ చేస్తున్నామండి. దీన్ని ఇన్సర్ట్ చేసుకొని ఎండ్లో మనం నాట్ వేసుకున్నామంటే మనకి పుష్ పుల్ చేయడానికి డ్రాగ్ చేయడానికి ఈజీగా పనికొస్తుందండి. ఇటువంటి లాకర్స్ అనేవి వస్తాయి కదా, ఆ లాకర్ని నేను ఇక్కడ పెట్టేసుకున్నానండి. సో ఇక్కడ మనకి లాగినప్పుడు ఇక అది టైట్గా ఉండిపోతుందండి. మనం మళ్ళీ నాట్ వేయకుండా ఇలా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇటువంటి ప్లాస్టిక్వి అమ్ముతారండి, అది తీసుకొని మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక మనం ఇప్పుడు బాటిల్ పెట్టి చూద్దాము. చూసారు కదండి,
చూడండి బాటిల్ చక్కగా ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ విధంగా క్లోజ్ చేసుకునే దానికోసమే ఈ డోరీ అనేది యూజ్ చేస్తున్నాము. ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఇక హ్యాండిల్ ఉంది కదండి, చక్కగా పట్టుకొని మనం తీసుకెళ్ళచ్చు. పిల్లలకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. చక్కగా వాళ్ళు ఆడుకునేదానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా బాటిల్ని క్యారీ చేసుకొని వెళ్ళచ్చు. మరి ఈ రీయూజబుల్ ఐడియా మీ అందరికి కూడా చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చిందంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.